Good afternoon to one and all. I am dealing with the course of power plant engineering. Today's topic is hydrographs problems. Outline of my presentation is hydrographs problems. First problem అండి. At a particular site, mean month discharge is given by. అంటే మనకు ఒక పర్టికులర్ సైట్ ఇచ్చారండి. సైట్లో మనకి మంత్లీ డిశ్చార్జ్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, మంత్లీ రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేశారంటే మనకి ఇయర్ తోటి రిప్రజెంట్ చేశారండి. సో మనకి ఇయర్కి 12 మంత్స్ కదండి. సో 12 మంత్స్ అనేది రిప్రజెంట్ చేశారండి, జనవరి టు డిసెంబర్. ఓకే, డిశ్చార్జ్ ఇచ్చారండి, మీన్ డిశ్చార్జ్ వాల్యూ ఇచ్చారు. సో మీన్ డిశ్చార్జ్ వాల్యూ ఎలా రిప్రజెంట్ చేశారండి, యూనిట్స్ వచ్చేటప్పటికి మీటర్ క్యూబ్ పర్ సెకండ్ తోటి రిప్రజెంట్ చేశారండి. ఓకే, సో జనవరి 100 మీటర్ క్యూబ్ పర్ సెకండ్, ఫిబ్రవరి 225 మీటర్ క్యూబ్, మార్చ్ 300, ఏప్రిల్ 600, జూన్ మే 750, జూన్ 800, July 1000, August 1200, September 900, October 600, November 400, December 800, 200. ఓకేనండి. సో ఇది ఇచ్చిన ప్రాబ్లం అండి. డ్రా ద ఫాలోయింగ్. ఓకే, హైడ్రోగ్రాఫ్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్. సో మనకి ఏం ప్లాట్ చేయమని చెప్పారండి, హైడ్రోగ్రాఫ్స్ అండ్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్స్ అనేవి ప్లాట్ చేయమని చెప్పారండి. సో ఎలా ప్లాట్ చేయాలంటే హైడ్రోగ్రాఫ్స్ అనేది ఎక్స్ యాక్సిస్ లో వచ్చేటప్పటికి పర్సెంటేజ్ ఆఫ్ టైమ్, డిశ్చార్జ్ వచ్చేటప్పటికి వై యాక్సిస్ లో రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ యాక్సిస్ లో పర్సెంటేజ్ ఆఫ్ టైమ్ లో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్ అని రిప్రజెంట్ చేస్తామండి. వై యాక్సిస్ లో డిశ్చార్జ్ రిప్రజెంట్ చేస్తాము. డిశ్చార్జ్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో ఇక్కడ మనకి 1 యూనిట్ లో 10 సబ్ యూనిట్స్ ఉంటాయి కదండి. 10 సబ్ యూనిట్స్ వచ్చేటప్పటికి మంత్ యొక్క డేస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనండి. సో హైడ్రోగ్రాఫ్స్ అనేది ఎలా ప్లాట్ చేస్తాం అనేది ఇక్కడ చూస్తామండి. సో హైడ్రోగ్రాఫ్స్ అనేది ఫస్ట్ మనకి ఏం చేస్తాము అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో, ఓకే, సో ఇచ్చిన ప్రాబ్లంలో మనం ఏం చేస్తాము, మనకి ఇచ్చిన దాంట్లో జనవరికి ఎంత డిశ్చార్జ్ అనేది మంత్ మొత్తం ఉంటుంది కాబట్టి రిప్రజెంట్ చేస్తామండి. సో జనవరి ఎంత అండి, 225. ఓకేనండి. సో జనవరి మంత్ వచ్చేటప్పటికి 225 అండి. అండ్ ఫిబ్రవరి 255. ఓకే, మార్చ్ 300, ఏప్రిల్ 600, మే 750, ఓకే, జూన్ 800, జూలై 1000, ఆగస్ట్ 1200, సెప్టెంబర్ 900, అక్టోబర్ 600, నవంబర్ 400 అండ్ డిసెంబర్ ఈజ్ 200 అండి. సో ఇది మనకి ఇచ్చిన గ్రాఫ్ బేస్ చేసుకొని మనం లైన్స్ ప్లాట్ చేస్తామండి. నెక్స్ట్ మంత్ మొత్తానికి మనకి రిప్రజెంట్ చేసుకోవడం కోసం ఇయర్ మొత్తానికి మనం ఏం చేస్తామంటే పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటా వెళ్తామండి. సో ఈ వచ్చిన వాల్యూ మొత్తాన్ని జాయిన్ చేసుకుంటా వెళ్తామండి. ఓకే, సో ఇలా మనకి జాయిన్ చేసేసామండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక లైన్, ఒక గ్రాఫ్లో మనకు ఒక లైన్స్ లాగా రిప్రజెంట్ చేస్తుందండి. సో ఆ లైన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే దిస్ లైన్ రిప్రజెంట్స్ ది హైడ్రోగ్రాఫ్ అంటాం. సో ఈ లైన్స్ని మనం ఏమంటామంటే హైడ్రోగ్రాఫ్స్ అంటామండి. ఓకే, హైడ్రోగ్రాఫ్. ఓకేనండి. సో ఇప్పుడు ఈ హైడ్రోగ్రాఫ్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ మంత్ మొత్తానికి మనకి హైయెస్ట్ వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది అండ్ లీస్ట్ వాల్యూస్ అనేవి ఎక్కడ వస్తున్నాయి అని చెప్పేసి మనకి మంత్లీ ఈజీగా రిప్రజెంట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ మొత్తానికి మనకి హైయెస్ట్ ఎక్కడ వచ్చిందండి, సో 1200 అంటే ఈ మంత్ మొత్తం మీద మనకి హైయెస్ట్. ఓకే, సో ఎంత డిశ్చార్జ్, 1200 అండి. సో లీస్ట్ ఎక్కడ వచ్చిందండి మంత్ మొత్తానికి, 200 అంటే డిసెంబర్లో మనకి లీస్ట్ డిశ్చార్జ్ అనేది వచ్చింది. సో హైయెస్ట్ డిశ్చార్జ్ సెప్టెంబర్, లీస్ట్ డిశ్చార్జ్ వచ్చేటప్పటికి 200 అండి. సో ఈ మోడల్ ఫస్ట్ మోడల్ అండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ దీంట్లో ఏం అడుగుతారంటే హైడ్రోగ్రాఫ్స్తో పాటు మనకి యావరేజ్ డిశ్చార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటారండి. సో యావరేజ్ డిశ్చార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అండి సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద డిశ్చార్జెస్ డివైడెడ్ బై 12. ఓకేనండి. సో మనకి సమ్మేషన్ ఆఫ్ ఆల్ డిశ్చార్జ్ అంటే మనకి ఏమొస్తుందండి, సో డిశ్చార్జ్ ఆఫ్
మనకి జనవరి 225. ఓకే, నెక్స్ట్ ఫిబ్రవరి 300. ఓకే, మార్చ్ 600, ఏప్రిల్ 750. సో ఈ డిశ్చార్జెస్ సమ్మేషన్ మొత్తాన్ని చేస్తామండి. సో సమ్మేషన్ మొత్తాన్ని చేసి బై 12 చేస్తాం. డిశ్చార్జ్ వాల్యూస్కి సమ్మేషన్ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ క్యూ డివైడెడ్ బై 12 చేస్తాం. 12 చేస్తాం మనకి అప్రాక్సిమేట్గా నేను ఏమనుకుంటున్నానంటే ఒక 650 అని చెప్పేసి ఎష్యూమ్ చేసుకుంటున్నాం. సో 650కి ఏం చేస్తామంటే ఒక లైన్ అనేది ప్లాట్ చేసుకుంటామండి. ఓకేనా, ఒక స్ట్రైట్ లైన్ అనేది ప్లాట్ చేసుకుంటాం. ఆ స్ట్రైట్ లైన్ని మనం ఇక్కడ ఏమైనా రిప్రజెంట్ చేస్తాము అంటే యావరేజ్ ఆఫ్ లైన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనండి. సో ఈ లైన్ మొత్తాన్ని మనం ఏమంటామంటే యావరేజ్ డిశ్చార్జ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటామండి. సో యావరేజ్ డిశ్చార్జ్ బట్టి ఏం రిప్రజెంట్ చేయొచ్చు అండి, మనకి ఆ మంత్ మొత్తంలో కల్లా అంటే ఆ ఇయర్ మొత్తంలో కల్లా మనకి ఎంత వాల్యూ అనేది మనకి యావరేజ్గా మనకి త్రూ అవుట్ ఆఫ్ ద ఇయర్ అనేది మనకి కామన్గా ఉందనేది మనకి గ్రాఫ్ అనే లైన్లో రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ లైన్ రిప్రజెంట్స్ ద యావరేజ్ డిశ్చార్జ్. సో యావరేజ్ డిశ్చార్జ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సమ్మేషన్ ఆఫ్ ఆల్ డిశ్చార్జ్ డివైడెడ్ బై 12 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనండి. సో ఇది ఫస్ట్ మోడల్ అండి. ఓకే, నెక్స్ట్ మోడల్ చూడండి, మనకి ఏం అడుగుతున్నారు, ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అనేది ప్లాట్ చేయాలండి. సో ఫ్లో డ్యూరేషన్ కర్వ్ ప్లాట్ చేసుకోవడం కోసం ఎలా ప్లాట్ చేస్తాం అనేది చూడండి. బి సెకండ్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, టు అబ్టైన్ ద ఫ్లో డ్యూరేషన్ కర్వ్ ఈజ్ నెసెసరీ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద టైమ్ డ్యూరింగ్ విచ్ సర్టెన్ ఫ్లోస్ ఆర్ అవైలబుల్. అంటే మనకి ఫ్లో డ్యూరేషన్ కర్వ్స్ అనేవి ప్లాట్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఇక్కడ ఏం ప్లాట్ చేసుకోవాలండి, లెంత్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ టైం అనేది రిప్రజెంట్ చేసుకోమన్నారండి. సో పర్సంటేజ్ ఆఫ్ టైం అనేది మనకి ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఫస్ట్ 3 కాలమ్స్ కింద రిప్రజెంట్ చేసుకుంటామండి. డిశ్చార్జ్ పర్ మంత్, టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ డ్యూరింగ్ విచ్ ఫ్లో ఈజ్ అవైలబుల్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ టైం అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటున్నామండి. సో ఇచ్చిన మనకి ప్రాబ్లంలో డిశ్చార్జ్ వాల్యూస్ లీస్ట్ టు హైయెస్ట్ అనేది రాసుకుంటామండి. ఫస్ట్ ఇచ్చిన దాంట్లో ఏం చేస్తాము, ఫస్ట్ కాలంలో డిశ్చార్జ్ వాల్యూస్ లీస్ట్ టు హైయెస్ట్ అంటే లీస్ట్ 100, 200, 225, 300, 400, 600, 750, 800, 900, 1100 అండ్ 1200 అని చెప్పేసి లీస్ట్ టు హైయెస్ట్ అనేది రిప్రజెంట్ చేస్తామండి. నెక్స్ట్ ఏం చేస్తాము, టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ డ్యూరింగ్ విచ్ ఫ్లో ఈజ్ అవైలబుల్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ టాబ్లర్ ఫామ్ లో 100 అనేది ఎవ్రీ మంత్ లో కామన్, అంటే 600 లోనూ మనకి 100 స్టార్టింగ్ అవుతుంది, 900, 800, 750 ఏ మంత్ లో అయినా సరే 100 డిశ్చార్జ్ కామన్ కాబట్టి మనకి 100 అనేది మనకి ఎవ్రీ 12 మంత్స్ లో ఉంది అనేది రిప్రజెంట్ చేస్తామండి. అలానే 200 కన్సిడర్ చేసుకుంటే మనకి ఇచ్చిన దాంట్లో 200 అండ్ అబోవ్ ఎన్ని ఉన్నాయండి, అదర్ దాన్ 100 అంటే 11 మంత్స్ అండి. సో మనకి 11 మంత్స్. ఓకే, నెక్స్ట్ 225 అండ్ అబోవ్ ఎన్నండి, 10 మంత్స్. ఓకే, 300 అండ్ అబోవ్ 9 మంత్స్, 400 అండ్ అబోవ్ 8 మంత్స్. ఓకే, 600 అండ్ అబోవ్ 7 మంత్స్ అండి. 600 అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 మంత్స్ లో కామన్ గా ఉంది. ఏమేమి మంత్ అండి, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ రెండు కామన్ గా ఉన్నాయండి. సో 7 మంత్స్ అండి. సో 750 అండ్ అబోవ్ వచ్చేటప్పటికి 5 మంత్స్. ఎందుకని మనకి ఇక్కడ ఆల్రెడీ 6 మంత్స్ 600 డిశ్చార్జ్ అనేది 2 మంత్స్ లో రిప్రజెంట్ చేసాము కాబట్టి మనం ఇక్కడ 2 మంత్స్ తోటి రిప్రజెంట్ చేసుకుంటున్నామండి. ఓకే, సో 7 వస్తుంది. నెక్స్ట్ 5, నెక్స్ట్ 800 అండ్ అబోవ్ 4 months, 900 అండ్ అబోవ్ 3 months, 1000 2 months, 1200 1 month అండి. ఓకే, సో సెకండ్ కాలం కూడా ఫిల్ అయిపోయిందండి. థర్డ్ కాలం ఏం ఫిల్ చేయాలండి, పర్సంటేజ్ ఆఫ్ టైం అనేది రిప్రజెంట్ చేయాలండి. సో పర్సంటేజ్ ఆఫ్ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో చూడండి, పర్సంటేజ్ ఆఫ్ టైం పర్సంటేజ్ ఆఫ్ టైం ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటండి, మనకి కాలంలో ఎన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ డివైడెడ్ బై 12 ఇంటూ 100 అండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏం రాస్తామండి, సెకండ్ కాలం అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ అండి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనండి. సపోజ్ ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ 12 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 12 డివైడెడ్ బై 12 ఇంటూ 100 అండి. సో 100 ఎందుకు పర్సంటేజ్ లో రిప్రజెంట్ చేసుకోవాలి. సో 12 by 12 ఎంత అండి, 1 ఇంటూ 100 100%. సెకండ్ దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ 11 ఉందండి. సో ఏమవుతుంది, 11
సో 12 ని రీప్లేస్ చేస్తూ మనం ఇక్కడ ఏం తీసుకుంటామండి 11 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటామండి. ఓకే, సో 11 రిప్రజెంట్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, సో చూడండి, సో 11 divided by 12 into 100 ఎంత 91.7. నెక్స్ట్ థర్డ్ కాలంలో 10 divided by 12 into 100. సో 10 divided by 12 into 100 83.3. నెక్స్ట్ వన్ ఈస్ 9 divided by 12 into 100 ఎంత అండి 75. 8 divided by 12 into 100 66.7. 7 divided by 12 into 100 83.7. 58.3. నెక్స్ట్ 7 divided by 12 into 100 చేసాం కదండి. నెక్స్ట్ 5 divided by 12 into 100 41.7. 4 divided by 12 into 100 33.3. 3 divided by 12 into 100 25. 2 divided by 12 into 100 16.7. 1 divided by 12 into 100 8.3. ఓకేనండి. సో దీంతో మనకి పర్సెంటేజ్ ఆఫ్ టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేసామండి. సో మనకి ఇక్కడ ఏం ప్లాట్ చేసుకోవాలండి, నెక్స్ట్ ఫ్లో డ్యూరేషన్ కర్వ్కి ఎలా ప్లాట్ చేస్తాము అంటే పర్సెంటేజ్ ఆఫ్ టైం అనేది ఎక్స్ యాక్సిస్ అండ్ డిశ్చార్జ్ ఆన్ వై యాక్సిస్ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనండి, ఎలా ప్లాట్ చేస్తున్నాము, పర్సెంటేజ్ ఆఫ్ టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ డిశ్చార్జ్ ఆన్ వై యాక్సిస్ తోటి రిప్రజెంట్ చేసుకుంటామండి. సో ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ టైం మనకి ఎక్కడి నుంచి స్టార్టింగ్ అండి 10 to 8.3 to 100 అంటే ఎవ్రీ యూనిట్ 10 కన్సిడర్ చేసుకుంటామండి. డిశ్చార్జ్ 100 to 1200 అండి. సో ఎవ్రీ యూనిట్ కి 100. సో స్కేల్ ఎలా రిప్రజెంట్ చేస్తామండి, ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10% ఆఫ్ టైం, ఆన్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ తోటి రిప్రజెంట్ చేసుకుంటామండి. సో దీంతో మనకి గ్రాఫ్ లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అండ్ స్కేల్ రిప్రజెంట్ చేస్తామండి. నెక్స్ట్ ఏం రిప్రజెంట్ చేసుకోవాలండి, కర్వ్ అనేది ప్లాట్ చేసుకోవాలి. సో కర్వ్ ఎలా ప్లాట్ చేసుకుంటాము, మనకి పర్సెంటేజ్ ఆఫ్ టైం రిప్రజెంట్ చేసుకుంటే, సో ఫస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ టైం 8.3కి ఎంత అండి, 8.3కి 100%. సో 8.3 100%. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 11కి 91.7. ఓకే, సో నెక్స్ట్ 1200కి 1%. సో ఇలా మనకి ఈ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేసుకుంటా వస్తే మనకు ఒక కర్వ్ అనేది వస్తుంది. ఆ కర్వ్ ని మనం ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అంటున్నాం. సో ఈ ఫ్లో డ్యూరేషన్ కర్వ్ బట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మంత్స్ లో ఫ్లో ఎలా వేరీ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సింగిల్ కర్వ్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో ఇది ఫస్ట్ మోడల్ అండి. సెకండ్ మోడల్ ఏం రిప్రజెంట్ చేస్తాము అంటే, ఇప్పుడు మనకు 1 రివరే రిప్రజెంట్ చేస్తాం, ఆ సైట్ అనేది రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తామంటే మనకి 2 రివర్స్ ఇస్తారండి. అంటే రివర్ ఏ రివర్ బి ఇచ్చి ఆ రెండింటి మధ్య ఫ్లో అనేది ఎలా వేరీ అవుతుంది, ఓకే, ఆ రెండింటి మధ్య మనకి ఫ్లో డ్యూరేషన్ కర్వ్స్ ఎలా ఉంటాయి, టూ రివర్స్ మనం కంపేర్ ఎలా చేస్తాం అనేది మనం ఇక్కడ ప్లాట్ చేసుకుంటాం అండి. ఓకేనా, అది సెకండ్ మోడల్ అండి. నెక్స్ట్ క్లాసెస్ లో సెకండ్ మోడల్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం అండి. A site for a hydroelectric power plant of 80 meter cube per second is available at a head of 120 meters. If the turbine efficiency is 90% and the generator is 94%, determine the following. Okay, ఏమేం క్యాలిక్యులేట్ ఏ పవర్ దట్ కెన్ బి డెవలప్డ్, బి నెంబర్ ఆఫ్ యూనిట్స్ రిక్వైర్డ్ అండ్ దర్ కెపాసిటీస్. ఓకేనండి, సో ప్రాబ్లం ఇదండి. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనేది చూడండి. సో ఫస్ట్ వన్ ఏం చెప్పారండి, మనకి ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అని చెప్పారు. సో చూడండి, సో మనకి ఒక డ్యామ్ అని చెప్పేసి అస్యూమ్ చేసుకుంటున్నామండి. సో ఈ డ్యామ్ యొక్క డిశ్చార్జ్ ఇచ్చారండి. సో డ్యామ్ లో నుంచి క్యూ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకున్నారు. ఓకేనండి, సో ఈ డ్యామ్ కన్సిడర్ చేసుకొని క్యూ అమౌంట్ ఆఫ్ ఫ్లో అనేది ఉంది అని చెప్తున్నారు. ఓకేనా, సో ఈ డ్యామ్ యొక్క హైట్ ఎంత ఇచ్చారండి, హెచ్ ఎంత ఇచ్చారు 120 meters అంటే క్యాపిటల్ హెచ్ అనేది ఇచ్చారు, డిశ్చార్జ్ అనేది రిప్రజెంట్ చేశారండి. నెక్స్ట్ ఏం చెప్పారు, ఈ డ్యామ్ దగ్గర నుంచి వాటర్ అనేది మనకి పెన్ స్టాక్స్ నుంచి పాస్ అయ్యి టర్బైన్ లోకి ఎంటర్ అయిందండి. సో ఇలా మనకి టర్బైన్స్ లోకి ఎంటర్ అయిందండి. టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ ఇచ్చారండి. సో ఈట్ ఆఫ్ టర్బైన్ అనేది రిప్రజెంట్ చేశారండి. సో ఇది టర్బైన్. సో టర్బైన్ నుంచి మనకి ఏం చెప్పారండి, జనరేటర్. సో టర్బైన్ నుంచి మనకి జనరేటర్ కి కనెక్ట్ చేసుకుంటామండి. సో దిస్ ఈస్ జనరేటర్ అండి. సో ఎఫిషియన్సీ ఆఫ్ జనరేటర్ కూడా ఇచ్చారండి, ఎఫిషియన్సీ ఆఫ్ జనరేటర్ కూడా ఇచ్చారు. మనం ఓవరాల్ గా ఇంకేం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, ఎంత పవర్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎంత ఉంది, కెపాసిటీ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం అండి. సో ప్రాబ్లమ్ లో గివెన్ డేటా చూడండి, డిశ్చార్జ్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ క్యూ ఎంత ఇచ్చారండి, 80 meter cube per second ఇచ్చారండి.
Next, head of hydroelectric power plant H is equal to 120 meters and efficiency of the turbine eta is equal to 90%. In terms of numericals to represent as 0.9. Next, generator capacity, okay, generator efficiency. So efficiency of the generator మనకి ఎలా రిప్రజెంట్ చేస్తాము అండి, efficiency of efficiency of the efficiency of the generator eta of G is equal to 94% అండి. నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, దిస్ ఈస్ 1000 kg per meter cube అండి. ఓకే, సో ఫస్ట్ వన్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, పవర్ డెవలప్డ్ బై ద టర్బైన్ పి క్యాలిక్యులేట్ చేయాలండి. సో పవర్ డెవలప్డ్ బై ద టర్బైన్ పి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఒమేగా జీ క్యూ హెచ్ ఈటా డివైడెడ్ బై 75 అండి. సో ఒమేగా యూనిట్స్, ఒమేగా వాల్యూ ఎంత అండి 1000, G value is 9.81, G value is high, discharge value 80, and H is 120, and eta is 0.9 divided by 75. ఓకేనండి. సో ఇప్పుడు మనం యూనిట్స్ చూద్దామండి. సో యూనిట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఒమేగాకి యూనిట్స్ ఏంటండి, కేజీ పర్ మీటర్ క్యూబ్ అండి. సో కేజీ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యూనిట్స్ ఏంటండి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. ఓకే, ఇంటూ హై డిశ్చార్జ్ యూనిట్స్ ఏంటండి, మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇంటూ హైట్ హెచ్ యూనిట్స్ ఏంటండి, మీటర్. ఓకేనండి. నెక్స్ట్ ఇంటూ ఎఫిషియన్సీ టర్బైన్స్ కి నో యూనిట్స్ అండి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓకే, సో మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుందండి. ఓకే, సో మనకి యూనిట్స్ ఏమొస్తుందండి, సో మీటర్ క్యూబ్ క్యాన్సిల్ వస్తుంది. సో మనకి యూనిట్స్ ఏమొస్తుంది, కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుందండి. ఓకేనండి. సో కేజీ మీటర్ పర్ సెకండ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఓకే చూడండి, కేజీ మీటర్ పర్, ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అండి, న్యూటన్ అని రిప్రజెంట్ చేసుకోవచ్చు అండి. సో న్యూటన్ మీటర్ పర్ సెకండ్స్. ఓకే, సో కేజీ న్యూటన్, ఓకే న్యూటన్ వస్తుందండి మీటర్ పర్ సెకండ్. ఓకేనండి. సో న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అంటే ఎంతండి, న్యూటన్ మీటర్ అంటే ఏంటి, జౌల్స్. సో జౌల్ పర్ సెకండ్ ని మనం ఎలా రాస్తామండి, వాట్స్ అని చెప్తున్నాం. సో వాట్స్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఇక్కడ మెట్రిక్ హార్స్ పవర్ తోటి రిప్రజెంట్ చేశారండి. ఓకేనండి. సో యూనిట్స్ అర్థమైందా అండి. సో ఇలా మనకి గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకుంటామండి, సారీ పవర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. నెక్స్ట్ చూడండి, ఫర్ ఈచ్ టర్బైన్ పవర్ డెవలప్డ్. సో మనకి ఒక్కొక్క టర్బైన్స్ లో మనకి ఇక్కడ 2 టర్బైన్స్ తీసుకున్నారు కదండి. ఏమేమి టర్బైన్స్, ఎఫిషియన్సీ ఆఫ్ ద టర్బైన్ అండ్ జనరేటర్ ఉండి ఎఫిషియన్సీస్ కి టర్బైన్స్ కి కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి టోటల్ పవర్ డివైడెడ్ బై 2 వస్తుందండి. సో ఏమవుతుంది, 1,15,200 డివైడెడ్ బై 2 ఎంత అండి, 57,600 మెట్రిక్ ఆఫ్ హార్స్ పవర్ అండి. ఓకే, సో ఇదండి మనకి ఇలా పవర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనండి. సెకండ్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి వెళ్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఓకే, సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ రిక్వైర్డ్ అండ్ ద కెపాసిటీ. ఓకేనండి. సో జనరేటర్ కెపాసిటీ ఆఫ్ ఈచ్ యూనిట్ ఎంత అండి, మనకు వచ్చింది ఎంత, 57,600 ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ ద జనరేటర్ ఎంత అండి, 0.94 ఇంటూ 0.736 అండి. ఎంత వస్తుందండి, 39,850 కిలో వాట్స్. సో టోటల్ గా ఎంత అండి, టోటల్ జనరేటెడ్ పవర్ ఎంత వస్తుందండి, ఫర్ ఈచ్ యూనిట్ కాబట్టి మనకి ఇక్కడ 2 యూనిట్స్ యూజ్ చేసాం, ఏమేంటి, సో కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి మనకి 39,850 ఇంటూ 2 అండి. సో మనకి ఎంత వస్తుందండి, 79,700 కిలో వాట్స్ అండి. సో కిలోని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలండి, మెగా కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో మన కిలో వాట్స్ కి దానికి 79,700 కి 10 క్యూబ్ తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తామండి. సో దానివల్ల మనకి వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందండి, సో వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదండి. సో మనకి 79,700 డివైడెడ్ బై 1000 అంటే 79.7 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 10 క్యూబ్ అంటే 79.7 మెగా వాట్స్ వస్తుందండి టోటల్ పవర్ జనరేటర్. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం. It is observed that a run of river power plant operates as peak load plant with a weekly load factor is 24%. All this capacity being free capacity determine the minimum flow in the river so that the power plant may acts as a base load. The following table is supplied. Rated installed capacity of generating plant is 12 megawatts. Operating head is 18 meter.
Plant efficiency is 85%. B, calculate the daily load factor of the plant if the stream flow is 17 cubic meter. సో ప్రాబ్లం ఇదండి. ప్రాబ్లంలో మనకి ఏం రిప్రజెంట్ చేశారండి, ఒక పవర్ ప్లాంట్ ఇచ్చారండి. ఆ పవర్ ప్లాంట్ యొక్క పీక్ లోడ్ ఇచ్చారండి, అలానే వీక్లీ లోడ్ ఫ్యాక్టర్ 24% అనేది రిప్రజెంట్ చేశారండి. మనకి ఆ పవర్ ప్లాంట్ లో మినిమం ఫ్లో ఆఫ్ ద రివర్ ఉండాలి అంటే బేస్ లోడ్ ని యాక్ట్ చేసుకొని మినిమం ఫ్లో ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో దానికి మినిమం ఫ్లో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే అండి, రేటెడ్ ఇన్స్టాల్ కెపాసిటీ ఇచ్చారండి, ఆపరేటింగ్ హెడ్ అండ్ ప్లాంట్ ఎఫిషియన్సీ ఇచ్చారు. ఓకే, సో గివెన్ డేటా చూడండి, రేటెడ్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ జనరేటింగ్ ప్లాంట్ ఈజ్ ఈక్వల్ టు 12 మెగావాట్స్ అండి. నెక్స్ట్ ఆపరేటింగ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు 18 మీటర్స్, ప్లాంట్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 85%, వీక్లీ లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 24% అండి. సో ఫస్ట్ వన్ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, మినిమం ఫ్లో ఇన్ ద రివర్, దాన్ని క్యూ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. సో పవర్ నుంచి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అండి, మినిమం లోడ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం అండి. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, we know that load factor is equal to average load divided by maximum load అండి. సో దాని నుంచి యావరేజ్ లోడ్ ఏమవుతుందండి, లోడ్ ఫ్యాక్టర్ ఇంటూ మాక్సిమం లోడ్. సో లోడ్ ఫ్యాక్టర్ ఎంత అండి, 0.24 అంటే 24% ఇచ్చారండి. సో మాక్సిమం లోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెగావాట్స్ అండ్ కిలోవాట్స్ కింద రిప్రజెంట్ చేస్తే 0.24 ఇంటూ 12,000, దట్ ఇంప్లైస్ 2,800 కిలోవాట్స్ అండి. నెక్స్ట్ let E is equal to total energy generated in 1 week. సో 1 week లో ఎంత ఎనర్జీ జనరేట్ అవుతుంది అన్న దానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అండి, యావరేజ్ లోడ్ ఇంటూ టైం. సో యావరేజ్ లోడ్ ఎంత వచ్చిందండి, 2,880. సో 1 వీక్ కి 7 days అండి, 1 day కి 24 hours అండి. సో యూనిట్స్ ఏమవుతుందండి, కిలో వాట్ అనేది యావరేజ్ లోడ్, అవర్స్ తోటి రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కిలో వాట్ అవర్ అండి. సో 2,880 ఇంటూ 24 ఇంటూ 7 ఎంత అండి, 48.7 into 10 to the power of 4 kilowatt hour అండి. ఓకే, let cube is equal to minimum flow rate, ఓకే, units meter cube per second అండి. నెక్స్ట్ పవర్ డెవలప్డ్ బై ద టర్బైన్ P is equal to ఫార్ములా ఏంటండి, ఒమేగా జీ, ఇక్కడ జీ రిప్రజెంట్ చేయడం మర్చిపోయాను, ఒమేగా జీ క్యూ హెచ్ ఇంటూ ఎయిటా డివైడెడ్ బై 75 అండి. సో పవర్ కి ఫార్ములా అండి. సో ఒమేగాకి యూనిట్స్ ఏంటంటే స్పెసిఫిక్ ఒమేగా అంటే ఏంటంటే స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత అండి, 18,000 kg per meter cube. G represents acceleration due to gravity, 9.8 meter per second. Q is discharge, meter cube per second. H is head and eta is the efficiency of the turbine divided by 75 అండి. సో మనకి P is equal to omega 1000, G 9.8, Q is unknown value and H is 18 meters, efficiency is 0.85 divided by 75. So P is equal to ఎంత వస్తుందండి, 149.9 Q kilowatts అండి. ఓకే, let E1 is equal to total energy generated in 1 week. సో యావరేజ్ లోడ్ కాకుండా పవర్ ని బేస్ చేసుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటా, పవర్ ఇంటూ టైం, పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోవాట్, టైం వచ్చేటప్పటికి అవర్స్ కన్సిడర్ చేయాలి, 1 వీక్ అన్నారు కాబట్టి. సో పవర్ ఎంత అండి, 149. ఓకేనండి. సో 149.9 క్యూ ఇంటూ 1 వీక్, 1 డేకి 7 days అండి, 1 డేకి 24 hours, దట్ ఇంప్లైస్ 2.5 క్యూ ఇంటూ 10 to the power of 4 kilowatt hour అండి. మనకి ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నామంటే క్యూ క్యాలిక్యులేట్ చేయడానికి E ఈజ్ ఈక్వల్ టు E1 అన్నాం, అంటే టోటల్ ఎనర్జీ జనరేటెడ్ ఇన్ 1 వీక్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్ లోడ్ ని పవర్ తోటి ఈక్వల్ చేస్తున్నామండి. అప్పుడు ఏమవుతుంది, 48.4 into 10 to the power of 4 is equal to 2.5 Q into 10 to the power of 4 అండి. సో 10 to the power of 4, 10 to the power of 4 క్యాన్సిల్ అవుతుందండి. ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుందండి, 48.4 is equal to 2.5 Q. సో Q is equal to 48.4 divided by 2.5. సో Q is equal to 19.36 cubic meters అండి. ఓకే, సో దీంతో మినిమం ఫ్లో అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే, సెకండ్ పారామీటర్, calculate the daily load factor of the plant if the stream flows is 17 cubic meters అన్నారు. ఓకే, let P1 is equal to power developed when the stream flow is 17 cubic meters అండి. ఓకే, సో దట్ ఇంప్లైస్ పవర్ ఎంత వచ్చిందండి, 149.9 క్యూ ఎంత ఇచ్చారండి, 70. సో 149.9 into 70, దట్ ఇంప్లైస్ 2,548.3 kilowatts అండి. ఓకే, let E2 is equal to total energy generated per day అండి, that implies P1 into time. So P1 already ఎంత వచ్చిందండి, 2,548.3 into time per day కి 24 hours కాబట్టి into 24, that implies 61,159 kilowatt hour అండి.
సో డైలీ లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, యావరేజ్ లోడ్ డివైడెడ్ బై మాక్సిమం లోడ్. సో యావరేజ్ లోడ్ ఎంత వచ్చిందండి, 61,159 డివైడెడ్ బై మాక్సిమం లోడ్ 12,000 వచ్చిందండి. సో 12 మెగావాట్స్ ఇచ్చారు, దట్ ఇంప్లైస్ 12,000 కిలో వాట్స్ పర్ డే కన్సిడర్ చేసుకోమన్నారు కాబట్టి ఇంటూ 24, దట్ ఇంప్లైస్ 0.212. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అంటే 21.2% డైలీ లోడ్ ఫ్యాక్టర్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. What is the volume of the rainfall in day second meter if 6.2 centimeter rainfall occurs over an area of 2,346 square meters? Also find out in terms of kilometer square meter అండి. సో గివెన్ డేటా రెయిన్ఫాల్ ఎంత ఇచ్చారండి, 6.2 సెంటీమీటర్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటే 6.2 డివైడెడ్ బై 100 మీటర్స్ అండి. నెక్స్ట్ ఏరియా ఇన్ విచ్ రెయిన్ఫాల్ అక్కర్స్ ఎంత అండి, 2,346 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. ఓకే, సో స్క్వేర్ కిలోమీటర్స్ ని మనం మీటర్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఎంత అండి, 10⁶ అండి. కిలో అంటే 1000 కదండి. ఓకే, సో టోటల్ రెయిన్ఫాల్ ఏమవుతుందండి, ఏరియా ఇంటూ హైట్ రిప్రజెంట్ చేసుకుంటాం కదండి. సో దట్ ఇంప్లైస్ 2,346 ఇంటూ 10⁶ ఇంటూ 6.2 డివైడెడ్ బై 100 అండి. సో 10 స్క్వేర్ 10⁶ క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుందండి, 2,346 ఇంటూ 6.2 ఇంటూ 10⁴ మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ క్యూబ్ అండి. సో therefore rainfall in day second meter is equal to total rainfall by time in day in seconds అండి. సో టోటల్ రెయిన్ఫాల్ వచ్చింది మనకి టైమ్ ఇన్ డే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్ అండి. ఓకే, సో వన్ డే ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్ అండి. ఓకే, సో 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 64 మినిట్స్. సారీ, 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. సో 24 ఇంటూ 60 minutes అండి. ఓకే, అగైన్ 1 minute is equal to 60 seconds అండి. that implies 24 into 60 into 60 seconds అండి. సో అప్పుడు ఏమవుతుందండి, 86,400 సెకండ్స్ అండి. సో ఆన్సర్ డివైడెడ్ బై చేస్తే మనకి ఎంత వస్తుందండి, రెయిన్ఫాల్ ఇన్ డే సెకండ్ మీటర్స్ 1,690 డే సెకండ్ మీటర్. సో దీంతో ఫస్ట్ టర్మ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్సో ఫైండ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ స్క్వేర్ మీటర్స్ లోకి క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో రెయిన్ఫాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ స్క్వేర్ మీటర్ ఏమవుతుందండి, టోటల్ రెయిన్ఫాల్ డివైడెడ్ బై 10⁶. సో కిలోమీటర్స్ మీటర్ స్క్వేర్ మీటర్ క్యూబ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ స్క్వేర్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనండి, సో 146 కిలోమీటర్ స్క్వేర్ మీటర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. A lake behind H0 over dam has a capacity of 30,000 kilometer square meter approximately. How many days would this water supply be supplied for the sufficient to a city of 10⁶ population if daily requirement per person is 400 liters? అంటే డ్యామ్ ఇచ్చారండి, డ్యామ్ లో లేక్ అనేది దానికి బిహైండ్ ఉందన్నారండి. సో లేక్ యొక్క కెపాసిటీ 30,000 కిలోమీటర్ స్క్వేర్ మీటర్ అండి. సో మనకి ఎన్ని డేస్ అనేది వాటర్ సప్లై అనేది 10⁶ పాపులేషన్ యూస్ చేసుకుంటే ఈచ్ పర్సన్ అనేది 1 డేకి 400 లీటర్స్ అనేది యూస్ చేసుకుంటున్నారండి. సో అలా ఎన్ని డేస్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఓకే, సో గివెన్ డేటా అండి, పర్ డే రిక్వైర్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 400 ఇంటూ 10⁶ లీటర్స్ అండి. సో లీటర్స్ ని కన్వర్ట్ చేసుకుంటే 400 ఇంటూ 10⁻³ మీటర్ క్యూబ్ అండి. నెక్స్ట్ యావరేజ్ అవైలబుల్ వాటర్ ఇన్ ద డ్యామ్ ఎంత అండి, 30,000. మనకి ఎంత పాపులేషన్ అండి, 10⁶ అండి. సో 10⁶ మీటర్ క్యూబ్ అండి. సో నెంబర్ ఆఫ్ డేస్ వాటర్ అవైలబుల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వాటర్ ఇన్ ద డ్యామ్ పర్ డే రిక్వైర్మెంట్. సో యావరేజ్ ఎంత అండి, 30,000 ఇంటూ 10⁶ డివైడెడ్ బై 400 ఇంటూ 10 క్యూబ్ అండి. సో ఎన్ని డేస్ వస్తుందండి, 75,000 డేస్ అండి. అంటే మనకి ఒక లేక్ లో 30,000 కిలోమీటర్ స్క్వేర్ మీటర్ అనేది ఏరియా అయితే 10⁶ పాపులేషన్ అనేది పర్సన్ 400 లీటర్స్ యూస్ చేసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 75,000 డేస్ అనేవి వచ్చినాయండి. ఓకేనండి, సో దీస్ ఆర్ ద వేరియస్ మోడల్స్ అండి మనకి హైడ్రో పవర్ ప్లాంట్స్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే.